హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి మనకి కంప్లీట్గా తిరుపతిలో ఒక డే స్పెండ్ చేసింది, ఎలా స్పెండ్ చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాము అవంతా ఉంటుందన్నమాట. టోటల్గా కంటిన్యూగా చూసేసేయండి, పాజ్ చేయకుండా. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ ముందరికైతే వచ్చేస్తున్నాను ఫుల్ వ్లాగ్స్. ఇంకా నుంచి కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాను, గ్యాప్ లేకుండా. సో ఇదైతే మార్నింగ్ లేచి మేము బయటికి వెళ్ళాల్సిన డే అనమాట, ఫుల్ బిజీ డే. పొద్దున్న లేచి మేము దీపారాధన అయితే చేసేసుకున్నాము ఫస్ట్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను కారం దోశ వేస్తాను అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నార్మల్ మన దోశ పిండితోనే ఇది, కానీ ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారంతో. ఇది వచ్చి మనకి పచ్చి కారం కాదు, ఇది మేము వచ్చి ఫ్రై చేస్తాము. ఆనియన్ ఇంకా టమాటో ఇంకా ఎండుమిరపకాయలు అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకొని చల్లబెట్టేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని పోపు వేసేసుకుంటాం అనమాట, కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత. సో ఇది వచ్చి మీరు ఇడ్లీకి కానీ దోశకు కానీ దేనికైనా నంచుకోవచ్చు, ఇలానే కారం దోశ కూడా వేసుకోవచ్చు. దీనిపైన కానీ మీరు గీతో వేసుకుంటే మనకి గీ కారం చాలా బాగుంటుంది. అండ్ ఈ పొడి వచ్చి మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, తినేశనగపప్పు, అది ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకొని మనం పొడి అయితే చేసుకుంటాము. ఇది ఉగ్గానికి కానీ కారం దోశకు కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట. సో ఇలా గీ కారం అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా తినేయడం ఒకటే బాకీ అనమాట. వేడి వేడి గీ కారం దానికి చట్నీ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉండింది. అండ్ ఇలానే మేము బాగా లాగిచ్చేసామన్నమాట దోశలు. సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత బిజీ డే అని చెప్పాను కదా, అలా స్టార్ట్ అయిపోయామన్నమాట నేను మా మమ్మీ. కొన్ని షాపింగ్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇది మా తిరుపతి రోడ్స్ అనమాట. మేము వెళ్తూ ఉండగా ప్యాంటలూన్స్లో కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండింది. సో షాపింగ్ చేసి బయటికి రాగానే ఈ ఓటీసీ ఉండిందనమాట ఆపోజిట్గా. సో కొద్దిగా కాఫీ అలా తాగుదాము అనిపించింది. టిఫిన్ అయితే ఇంట్లో తినేసాం. ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. మినీ ఇడ్లీ విత్ సాంబార్, రసం వడ, సాంబార్ వడ అన్నీ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్స్ అయితే ఇది అనమాట. కాఫీ అయితే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ అండ్ A2Bలో రెండిట్లో చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు తిరుపతికి వచ్చినా, తిరుపతిలో ఉండే వాళ్ళైనా కూడా. సో ఇలా అయితే మా కాఫీ వచ్చేసింది. నేను మా మమ్మీ బాగా కాఫీ ఎంజాయ్ చేసాం, చాలా రోజుల తర్వాత ఇలా ఇద్దరు కలిసి వెళ్ళడం. అండ్ ఇంటికి వచ్చేసాక నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను మా వాల్ది. ఇది షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను. తర్వాత ఇంకా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉండింది. ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని మన టీకే స్ట్రీట్లో ఉన్న ఆర్ఎస్ జంక్షన్, మీకు ఐడియా ఉంటుంది, ఆర్ఎస్ ఫ్యాబ్స్ది చాలా ఫేమస్ షాప్. ఇక్కడ పేరున చెప్పక్కర్లేదు, అన్ని కలర్స్ దొరుకుతుందనమాట మనకి. లైనింగ్స్ కానీ డిఫరెంట్ బ్లౌజ్ బిట్స్ కానీ, మనం టెక్స్చర్ ఏదన్నా లైక్ హాఫ్ పట్టు అలాంటివి తీసుకోవాలన్నా, పట్టు బ్లౌజెస్ అన్నా కూడా, పెట్టి కోట్స్ కానీ అన్ని దివాన్ కవర్స్తో సహా అన్నీ దొరుకుతుంది. సో అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ మాకు ఇష్టమైన కాంచీ పెరుమాల్ షాప్కి అయితే వచ్చేసాము. మమ్మీ కొన్ని శారీస్ పర్చేస్ చేయాలి అని అంటే, ఇంకా పండగలు వస్తున్నాయి అన్నిటికీ కూడా పర్చేస్ చేయాలి, ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చేసామన్నమాట. ఇక్కడ లైక్ అన్ని రేంజెస్లో ఉంటుంది. కింద ఫ్లోర్లో వచ్చేసరికి మనకు సెమీ పట్టు అవి ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో పట్టు అవన్నీ వస్తుందన్నమాట. సో అక్కడ షాపింగ్ చేసేసి శుభమస్తుకి వచ్చాం రెడీమేడ్ బ్లౌజెస్కి. అంతగా ఏం నచ్చలేదు. సో ఇంటికి వచ్చేసి అట్లా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అట్లా బాల్కనీలో ఎంజాయ్ చేస్తూ ఇంకా గోరింటాకు అయితే మా చెట్లో బాగా వచ్చేసింది అనమాట. ఇంకా గోరింటాకు గుర్తొచ్చింది, మమ్మీ చెప్తూనే ఉన్నారు పెట్టుకో అని చెప్పి. ఇంకా అంతా గోరింటాకు కోసేసుకొని ఇంకా మిక్సీలో రుబ్బుకోవడానికి నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని, మేమైతే దీంట్లో 2 ఒక్కలు కొద్దిగా చింతపండు అయితే వేస్తాము. మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అట్లా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. పేస్ట్ చేసుకొని నార్మల్గా ఇట్లా చందమామలాగా ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. అండ్ దాని తర్వాత కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి బ్యాక్ సైడ్ ఇట్లా పెన్తో డిజైన్ వేసుకొని ట్రై చేశాను. అంతగా బాగా రాలేదు, జస్ట్ ఒక ట్రయల్ అనమాట. సో ఇక్కడితో మా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విత్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.